ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణ రసవాహినిలో ఈరోజు అరణ్యకాండంలో 51వ సర్గ నుండి 60వ సర్గ వరకు ఉన్నటువంటి సారాంశాన్ని చూద్దాం. ఈ సీతాదేవిని అపహరించుకొని పోతున్నటువంటి రావణుని చూసి జటాయువు అడ్డుపడి రావణునికి అనేక విధాల ఉపదేశం చేస్తుంది. ఈ విధంగా నువ్వు నీ యొక్క వినాశనానికి నీవే కారణమవుతావు, సీతాదేవిని ఈ విధంగా తీసుకుని వెళ్ళడం ఇది మంచిది కాదు అని చెప్పి ఎన్నో రకాలుగా ఉపదేశం చేస్తుంది. ఈ విధంగా ఉపదేశం చేసినటువంటి జటాయువు పైన రావణుడికి చాలా కోపం వచ్చిందనమాట. అందుకని ఇంకా జటాయువుని తన పైన ఎలాగైనా అడ్డుకొని యుద్ధం చేయాలని రావణుడు నిర్ణయించుకున్నాడు. వాళ్ళిద్దరూ కూడా యుద్ధం చేయడం ప్రారంభించారు. ఇద్దరు కూడా అసలు పెద్ద పెద్ద పర్వతాల్లో ఉన్నారట. ఈ రావణుడు కూడా పెద్ద ఆకారం కదా, ఈ జటాయువు కూడా పెద్ద పక్షి. వీళ్ళిద్దరూ కూడా భీకరంగా యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. రకరకాల బాణాల వర్షం కురిపిస్తున్నాడు జటాయువు పైన రావణుడు. జటాయువు ఏం చేస్తుందంటే గోళ్ళు ఉన్నాయి కదా, ఈ గోళ్లతో రావణుణ్ణి హింసించడం మొదలుపెట్టింది. ఇక తర్వాత ఏం చేశాడంటే రావణుడు ఒక 10 బాణాలని వదిలాడట. వాటి బాగా చివర మొనదేలు ఉన్నాయి ఆ బాణాలు. అవి వచ్చి జటాయువు యొక్క శరీరంలో గుచ్చుకున్నాయి. పాపం సీతాదేవి ఇవన్నీ చూస్తూ జటాయువుని చూసి జటాయువు ఈ విధంగా కష్టపడడం చూసి సీతమ్మ తల్లి చాలా విలపిస్తూ ఉందట. ఈ జటాయువు ఆ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అంత గాయమైనా సరే వెళ్ళి రావణుని యొక్క ధనుస్సుని తన్ని దాన్ని తన పాదాలతో విరగ్గొట్టేసిందట. ఇక రావణుడికి ఆ కోపం వచ్చి మరొక ధనుస్సు చేతిలోకి తీసుకొని ఇంకా బాణాల వర్షం కురిపిస్తూ ఉన్నాడు. అయినా సరే ఆ బాణాలన్నింటినీ కూడా తన రెక్కలతో పెద్ద పెద్ద రెక్కలతో వాటిని క్రింద పడేసి ఇలాగా పాపం శాయశక్తుల జటాయువు యుద్ధం చేస్తోంది. ఆ తర్వాత ఈ అక్కడ రథం ఏమో గాడిదలు తీసుకెళ్తున్నాయట ఆ రావణుని యొక్క రథాన్ని. ఆ రథానికి ఉండే గాడిదలని జటాయువు చంపేశాడట. అలాగే రథం యొక్క చక్రాలను విరగ్గొట్టేశాడు. ఈ విధంగా గాయమైంది అయినా సరే లెక్క చేయకుండా ఆ రథ చక్రాలని విరగ్గొట్టాడు. అప్పుడు ఆ రథంతో పాటు రావణుని యొక్క తెల్లటి గొడుగు, ఆ ఛత్రం, తర్వాత విసనకర్రలు ఇవన్నీ కూడా విరిగి కింద పడిపోయాట. అలాగే రథసారథిని కూడా తన ముక్కుతో పొడిచి చంపేసింది జటాయువు. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా క్రింద పడిపోయేటప్పటికీ అప్పుడు వచ్చి నేల మీద పడ్డాడనమాట. సీతమ్మ తల్లితో పాటు రావణుడు కింద పడ్డాడు. అందరూ కూడా పైనుంచి దేవతలందరూ చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా జటాయువుకి జయ జయధ్వానాలు చేస్తున్నారు. రావణుడికేమో తగిన శాస్తి జరిగిందని వాళ్ళందరూ కూడా ఆనందపడుతున్నారు. ఈ లోపల జటాయువు కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు. వీళ్ళు కింద పడిపోయారు కదా. కానీ రావణుడు ఏం చేశాడనమాట, సీతను తీసుకొని దాని చేత్తో ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టాడు. ఎగురుతూ ఎగురుతూ ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాడు. అప్పుడు జటాయువు కూడా ఆకాశంలోకి ఎగిరింది. ఎగిరి మళ్ళీ రావణునికి రకరకాలుగా నచ్చజెప్తుందనమాట. రాముని యొక్క బాణం వజ్రాయుధం కన్నా చాలా బలమైనదని నువ్వు గుర్తుపెట్టుకో, మొత్తం మీ రాక్షస వంశానికి వినాశనానికి దారితీస్తుంది. ఈ సీతాపహరణం అనే విషాన్ని నువ్వు అందరితోనూ తాగిస్తున్నావు. ఇది ఇంకా రకరకాలుగా ఉపదేశాలు చేసి వెనక వెళ్ళి ఎన్నో విధాలుగా చెప్తుందనమాట. రావణుడు ఏమీ వినడం లేదు. అప్పుడు ఏం చేసిందంటే ఈ జటాయువు వెళ్ళి రావణుని వెనక వైపు వీపు పైన అన్ని చోట్ల కూడా తన గోళ్లతోనూ తర్వాత తన ముక్కుతోనూ బాగా గాయం చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత జుట్టంతా పట్టుకుని పీకింది. ఈ బాధ భరించలేక
సీతాదేవిని ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో జటాయువుని గట్టిగా కొట్టాడు. కొడితే అప్పుడు జటాయువు ఏం చేశాడంటే రావణుని యొక్క ఎడం చేతి పైన బాగా గట్టిగా గాయం చేశాడనమాట. దానికి ఆ ఎడం చెయ్యి విరిగి కింద పడిపోయిందట. వెంటనే చెయ్యి విరిగిన వెంటనే మళ్ళీ ఇంకొక కొత్త చెయ్యి వచ్చేసింది. వెంటనే రాక్షసుడు కదా, వెంటనే మళ్ళీ కొత్త చెయ్యి వచ్చేసింది. ఇక ఈ విధంగా తన యొక్క చేతిని ఇలా విరిచేశాడని చెప్పి రావణుడు కోపంతో సీతాదేవిని పక్కకు దింపి ఇంకా జటాయువుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఇంకా ఆయుధాలు, మిగిలిన ఆయుధాలు, బాణం అది లేదు కదా, ధనుస్సు లేదు, అందువల్ల పిడికిళ్లతోనూ తర్వాత కాళ్ళతోనూ ఇంకా జటాయువును బాగా హింసిస్తున్నాడు. ఈ విధంగా చాలాసేపు యుద్ధం జరిగింది. అప్పుడు తన ఖడ్గాన్ని తీసుకొని జటాయువు యొక్క ఈ రెక్కలను తర్వాత కాళ్ళను రావణుడు నరికేశాడు. దాంతో పాపం కొన ఊపిరితో కింద పడిపోయింది జటాయువు. సీతమ్మ తల్లి ఇక్కడే భూమిపైనే ఉంది కదా, వెంటనే ఆ జటాయువు దగ్గరికి వెళ్ళి తన కోసం తన ప్రాణాలను అర్పిస్తున్నటువంటి జటాయువుని పట్టుకుని సీతమ్మ తల్లి ఏడుస్తూ ఉందన్నమాట. దీనితో 51వ సర్గ పూర్తవుతుంది. జటాయువు ఈ విధంగా గాయపడి అక్కడికి అంటే శ్రీరాముని యొక్క ఆశ్రమానికి దగ్గరలోనే కొన ఊపిరితో పడిపోయి కొట్టుకుంటూ ఉన్నాడు. పాపం సీతమ్మ తల్లి గట్టిగా అరుస్తూ రామ రామ అంటూ అరుస్తుందట. పాపం ఈ మొత్తం ప్రకృతి అంతా కూడా విలపిస్తూ ఉంది. రాముడితో అంటుంది సీత, నాకు ఇటువంటి కష్టం వచ్చిన సంగతి నీకు తెలీదు. ఈ అడవిలో ఉన్నటువంటి పక్షులు, మృగాలు ఇవన్నీ కూడా అటు ఇటు పరిగెడుతున్నాయి, నీకు ఈ విషయం చెప్పాలని. నన్ను కాపాడడానికి ఈ జటాయువు తన ప్రాణాలనే అర్పిస్తున్నాడు అని చెప్పి ఏడుస్తుంది. ఏడ్చి రావణుడు ఈ లోపల వస్తున్నాడు ఈ సీతాదేవిని తీసుకెళ్ళడానికి. మళ్ళీ అప్పుడు ఆవిడ ఒక చెట్టును పట్టుకొని రామ రామ అని గట్టిగా చెట్టును పట్టుకొని పాపం ఏడుస్తూ ఉంటే ఆవిడని కొప్పు పట్టుకొని లాగాడట పాపం రావణుడు. ఈ విధంగా ఏంటంటే ఇదొక అతని యొక్క వినాశనానికి దారితీసే పనులను అతను చేస్తున్నాడు. ఇటువంటి పతివ్రత అయినటువంటి సీతాదేవిని ఈ విధంగా హింసించడం వల్ల ఈ విధంగా ఎప్పుడైతే కొప్పు పట్టుకొని లాగాడో దీనికి ప్రకృతి అంతా కూడా విలపించిందట. గాలి ఒక్కసారి ఆగిపోయిందట, సూర్యుని యొక్క కాంతి తగ్గిపోయిందట. మొత్తం జగత్తంతా కూడా ఒక అజ్ఞానంలో నిండిపోయినట్లు, ఒక తమస్సుతో నిండిపోయినట్లు అనిపించిందట. కానీ దేవతలందరూ ఈ విధంగా సీతాదేవిని రావణుడు అపహరించడం చూసి ఆహా, మన ఇంకా దైవ కార్యం నెరవేరబోతుంది, ఎందుకంటే ఇటువంటి పతివ్రతకి ఇటువంటి అరిష్టం కలిగింది అంటే తప్పకుండా వాడికి వినాశనం జరుగుతుంది అని చెప్పి వీళ్ళందరూ సంతోషిస్తున్నారు. ఈ రావణుని చేతిలో ఉన్నటువంటి సీతమాత రామ లక్ష్మణ అంటూ కూడా ఒకటే పాపం గట్టిగా అరుస్తుందట. ఎక్కడైనా కనిపిస్తారని చెప్పి చూస్తూ ఉందట. క్రింద ఎక్కడ కూడా రామలక్ష్మణులు ఎవరు కూడా సీతకు కనిపించలేదు. ఆవిడకి ఇంకా కోపం వస్తుంది. ఆ కోపంతో వెక్కి వెక్కి ఏడుస్తూ కళ్ళు ఎర్రగా అవుతూ ఉంటే విలపిస్తూ ఆ రావణుడితో అంటోంది సీతమ్మ తల్లి, నా వ్యపత్రపసే నీచ కర్మణానేన రావణ జ్ఞాత్వా విరహితాం యన్మాం చోరయిత్వా పలాయసే. ఒక దొంగలాగా, నా భర్త లేని సమయంలో ఒక దొంగలాగా వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడానికి నీకు సిగ్గులేదా? త్వయైవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుమిచ్చత మమాపవాహితో భర్త మృగరూపేణ మాయయా యోహిమాం ఉద్యతస్త్రాతుం సోప్యయం వినిపాతితః గృధ్రరాజః పురాణోసౌ శ్వశురస్య సఖా మమ. నన్ను అపహరించడానికి నా భర్తకు భయపడి ఒక మాయా మృగరూపంలో వచ్చి నాకు ఇటువంటి పని చేస్తున్నావు. అలాగే నా మామగారికి ప్రియ మిత్రుడైనటువంటి జటాయువు నన్ను కాపాడడానికి వస్తే అతన్నేమో వధించావు. అటువంటి ముసలి పక్షిని ఈ విధంగా చంపినటువంటి నీ యొక్క శూరత్వం ఇదా అని చెప్పేసి అతన్ని ప్రశ్నిస్తుంది. పరమం ఖలుతే వీర్యం దృశ్యతే రాక్షసాధమ విశ్రావ్య నామధేయం హి యుద్ధే నాస్మి జితాత్వయ ఈదృశం గర్హితం కర్మ కథం కృత్వా న లజ్జసే స్త్రియాశ్చ హరణం నీచ రహితే తు పరస్య చ కథయిష్యంతి లోకేషు పురుషాః కర్మ కుత్సితం సునృశంసం అధర్మిష్టం తవ శౌండీర్యమానినః ధిక్ తే శౌర్యం చ సత్వం చ యత్వం కథితవాంస్తదా
కులాక్రోశకరం లోకే ధిక్తే చారిత్రమీదృశం. ఇటువంటి మాటలను మాట్లాడుతుందో చూడండి. ఆవిడ అసహాయంగా ఉంది, ఎవ్వరూ లేరు, అయినా సరే ఇటువంటి మాటలు చూడండి ఎంతటి తేజోమయంగా ఉన్నాయో. ఓ నీచుడా, యుద్ధరంగంలో నీ పేరు ప్రకటించుకొని తర్వాత నా రఘువీరులతో వాళ్ళతో పోరాడి నువ్వు తీసుకుని రాలేదు కదా, దీన్ని బట్టి నీ పరాక్రమం ఎటువంటిదో నీకు తెలుస్తూ ఉంది. యజమాని లేని సమయంలో భార్యను నువ్వు అపహరిస్తున్నావు. ఇంత నికృష్టమైన పని చేయడానికి నీకు సిగ్గులేదా? నీకు ఏమీ పరాక్రమం లేదు, కానీ గొప్పలు చెప్పుకుంటున్నావు నేను మహావీరుడనని చెప్పి. ఇలాగ ధర్మం తప్పి అధర్మంగా చేసినటువంటి ఈ క్రూర కార్యాన్ని లోకంలో అందరూ కూడా రేపు నీ పేరు చెప్పుకుంటారు. చీచి, నీవు నన్ను అపహరించుకొని వచ్చేటప్పుడు నీ బలపరాక్రమాలను గురించి ఎంతో పోడుకున్నావు. లోకంలో కలకాలం నిజంగానే నీ వంశానికి అపకీర్తిని తెచ్చిపెట్టే పనిని ఇప్పుడు చేస్తున్నావు. నీ యొక్క చరిత్ర అన్నది చాలా సిగ్గుచేటైనది అని చెప్పి వాడి అయిన మాటలతో, బాణాల్లాగా మాటలతో రావణునికి మాటలు వినిపిస్తుంది సీతమ్మ తల్లి. ఆ తరువాత ఒక తల్లిలాగా హితబోధ చేయడం మొదలుపెట్టింది. రావణ, ఇప్పటికైనా సమయం మించిపోలేదు, మంచితనంతో నన్ను విడిచిపెట్టు, రాముడు నిన్ను క్షమిస్తాడు. అలా కాదంటావా, తన యొక్క సోదరునితో కలిసి వచ్చి నీ ప్రాణాలను తీసి నన్ను దక్కించుకుంటాడు రాముడు. నా భర్త దేవతలతో సమానమైనవాడు, నేను ఆయన్ను చూడకుండా అసలు జీవించనే లేను. మరణకాలం దగ్గరకు వచ్చే వాళ్ళకి మంచి చెడులు తెలియవంటారు, అందువల్లనే నీకు ఏది మంచో ఏది చెడో నీకు తెలుసుకోలేకుండా ఉన్నావు. అలాగే చావుకి సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఆహారం కూడా రుచించదు. అందువల్ల ఎప్పుడైతే భయపడాలో ఆ స్థితిలో కూడా భయపడకపోవడం చూస్తూ ఉంటే నీకు ఇంక చావు దగ్గర పడిందని అర్థమవుతుంది. నువ్వేంటంటే నువ్వు నరకంలో ప్రవహించే నదులు, తర్వాత రక్త ప్రవాహంతో ఉన్నటువంటి నదులు, ఆ వైతరిణి నది ఉందే దానిని, తర్వాత అసివ్రత వనం ఉంటుంది ఎక్కడైతే కత్తులు పరిచి ఉంటాయి, అటువంటి వనాన్ని ఇంక తొందరలో చూస్తావు నువ్వు. అక్కడ నువ్వు ఆ ఇనుపు ముళ్ళు గుచ్చుకొని బాధపడతావు. ఎక్కువ కాలం నువ్వు రాముడికి ఇటువంటి అపకారం నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు. యమపాశంతో నువ్వు బంధించబోయబడ్డావు ఆల్రెడీ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నా భర్త నుండి నువ్వు తప్పించుకోలేవు. నీకు గుర్తులేదా 14,000 మంది రాక్షసుల్ని రెప్పపాటు కాలంలో నా భర్త ఎలా చంపాడో? అలాగే సర్వశాస్త్రాలు తెలిసినటువంటి వాడు, అటువంటి అతనికి ప్రియమైనటువంటి నన్ను ఈ విధంగా నువ్వు తీసుకెళ్ళిపోతుంటే నిన్ను ఊరికే వదులుతాడా? ఈ విధంగా ఎన్నో పరుషమైన వాక్యాలతో, పాపం భయంతో ఉంది, దుఃఖంతో ఉంది, శోకంతో ఉంది, అయినా రావణునికి ఇటువంటి పరుషమైన వాక్యాలను వినిపిస్తూ ఉంది సీతమ్మ తల్లి. ఈ విధంగా విలపిస్తూ ఉన్నటువంటి సీతమ్మ తల్లికి అక్కడ ఒక పర్వత శిఖరం పైన 5 వానరులు కనిపించారట. వాళ్ళని చూడగానే వీళ్ళు ఏమైనా తన విషయాన్ని రాముడికి అందజేస్తారనే ఉద్దేశంతో వెంటనే ఆవిడ ఏం చేసిందంటే తన యొక్క ఆభరణాలన్నీ కూడా తీసి తన ఉత్తరీయంలో మూట కట్టి అవి క్రిందకి జారి విడిచిందనమాట. అయితే రావణుడు ప్రయాణంలో ఉన్నాడు కాబట్టి రావణుడు మాత్రం ఇది గమనించలేదు. అయితే ఈ వానరులు ఏంటంటే దూరంగా ఉన్న వస్తువులను కూడా బాగా చూడగలరు. అందువల్ల సీతను అలా చూస్తున్నారట. అంతా వాళ్ళకి కనిపిస్తూ ఉంది. విలపిస్తూ ఉన్న స్త్రీని ఈ విధంగా లంకానగరం వైపు వాళ్ళు తీసుకెళ్ళిపోవడం, ఆ రాక్షసులు తీసుకెళ్ళి వీళ్ళు చూశారు. పైనుంచి దేవతలు వీళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు ఇంకా రావణుని యొక్క అంతం ఆరంభమైందని చెప్పేసి. సీతాదేవిని ఈ విధంగా తన యొక్క చేతితో పట్టుకొని రావణుడు లంకానగరంలో ప్రవేశించాడు. ఆ లంకానగరం ఎంతో అందంగా ఉందట, జనంతో కిటకిటలాడుతూ ఉంది, చాలా అందమైన భవనాలు. ఈ విధంగా ఒక రకమైనటువంటి అపస్మారక స్థితిలో ఉన్నటువంటి సీతాదేవిని ఒక రాజభవనంలో ఉంచాడనమాట. అక్కడ ఉండేటువంటి పిశాచ స్త్రీలు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పిలిచి ఎవరైనా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ లోపలికి పోయి సీతాదేవిని చూడకూడదు అని చెప్పి చాలా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశాడు. చెప్పి వాళ్ళతో చెప్తున్నాడు, ఆ స్త్రీలతో,
ఈ సీత ఏది కోరితే మీరు అది ఇవ్వండి, బంగారం కానీ, వస్త్రాలు కానీ, మణులు కానీ, వజ్రాలు కానీ, వైఢూర్యాలు కానీ, ఏది అడిగితే అది ఇవ్వండి. ఎవ్వరూ కూడా ఒక అప్రియమైన మాట కూడా మాట్లాడొద్దు. అలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి నేను మరణదండని విధిస్తానని చెప్తాడనమాట. చెప్పి అతను బయటకు వచ్చాడు. ఇంకా తన యొక్క కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే ఈ రామలక్ష్మణుల యొక్క వాళ్ళు ఎలాగా వెళ్తారు, ఏం చేస్తున్నారని వాళ్ళకు ఒక గూఢచారులను పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ మహాపరాక్రమవంతులైనటువంటి ఈ నరమాంస భక్షకులైనటువంటి 8 మంది వీరులను పిలిచి వాళ్ళని ఆదేశిస్తున్నాడు. మీరు వెళ్ళండి, ఆయుధాలతో జనస్థానానికి వెళ్ళండి. అప్పుడు అంతకుముందు కరుడు ఉండేవాడు. ఈ కరుణ్ణి తర్వాత 14,000 మంది రాక్షసులను కూడా రాముడు అనేవాడు తన యొక్క పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు జనస్థానం అంతా ఖాళీగా ఉంది, రాక్షసులు లేరు అక్కడ. అది ఖాళీగా ఉండడం నాకు ఇష్టం లేదు. మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి ధైర్యంతో ఉండండి. ఇప్పుడు ఈ రాముడితో నాకున్నటువంటి ఈ శత్రుత్వం చాలా తీవ్రస్థాయికి చేరుకుంది. ఇప్పుడు నాకు విపరీతమైన కోపం ఉంది. అతను సంపూర్ణంగా నాశనం అవ్వాలి, అంతవరకు కూడా నాకు నిద్ర పట్టదు. అందువల్ల మీరు జనస్థానానికి వెళ్ళండి, అక్కడ నివసిస్తూ ఉండండి, రాముని యొక్క కదలికలను గమనిస్తూ ఉండండి, ఆ సమాచారాన్ని నాకు ఎప్పటికప్పుడు చేరవేయండి. మీరందరూ కూడా ఈ రాముణ్ణి చంపేటటువంటి ఈ యజ్ఞంలో నాకు మీరు సహాయం చేయాలి. మీరు అంతకుముందు ఎంతో చక్కగా ఇక్కడ యుద్ధంలో నాకు సహాయం చేశారు, అందువల్లనే మిమ్మల్ని మీ యొక్క శౌర్య పరాక్రమాలు చూసి నేను జనస్థానానికి పంపిస్తున్నాను అని చెప్పగానే వీళ్ళు ఈ రావణుని యొక్క సందేశాన్ని తీసుకొని అర్థం చేసుకొని వీళ్ళు జనస్థానానికి బయలుదేరారు. ఇక రావణుడు ఎంతో ఆనందంతో ఉన్నాడు. ఇక సీత తనదే కాబోతోంది అని అనుకున్నాడు అనమాట. ఇక ఈ దుర్మార్గుడైనటువంటి రావణుడు సీతమ్మ తల్లి ఉన్నటువంటి భవనానికి వచ్చాడు. ఆవిడ శోక సముద్రంలో మునిగి ఉంది. చుట్టూ కూడా పిశాచ స్త్రీలు కూర్చొనున్నారు. ఆ పాపం ఆవిడ ముఖం అంతా కూడా కన్నీటితో నిండిపోయి ఉందట. అటువంటి సీత దగ్గరకు వెళ్ళి ఆమెను బలవంతంగా తీసుకెళ్ళి మొత్తం తన అంతఃపురాన్ని, తన వైభవాన్ని చూపించాడు. అది మేడలు, ప్రాసాదాలు అంత అద్భుతంగా ఉంది. ఎన్నో వేల మంది స్త్రీలు ఉన్నారు. అలాగే ఎన్నో పక్షులు, చక్కటి మొత్తం ఆ భవనాలన్నీ కూడా చాలా వజ్ర వైఢూర్యాలతో పొదిగి ఉన్నాయి. చాలా అందంగా చెక్కి ఉన్నాయి. ఆ ద్వారాలన్నీ కూడా మేలిమి బంగారంతో ఉన్నాయంటే ఆ వైభవం ఎలా ఉందో అని సీతాదేవిని వెంట పెట్టుకుని చూపిస్తున్నాడు అనమాట. ఆ వైభవానికి ఆవిడ మనసు కరుగుతుందేమో అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని కోట్ల మంది రాక్షసులు ఉన్నారు, వీళ్ళు కాకుండా ఇంకెంతోమంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను ప్రభువుని, నీవు నన్ను అంగీకరిస్తే నేను ఈ రాజ్యాన్నంతటినీ కూడా నేను నీకు అధీనం చేస్తాను, నా ప్రాణాన్ని కూడా నీకు అధీనంలో ఉంచుతాను. ఎందుకంటే నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నాకు ఎన్నో వేల మంది భార్యలు ఉన్నారు, చాలా అందమైన వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ కూడా నీకు పట్టపు రాణిని చేస్తాను. నీ మనసును మార్చుకో, ఇంకా నీ భర్తను గురించి నువ్వు ఆలోచించకు. అతడు రాజ్యం పోగొట్టుకున్నాడు, ఇప్పుడు అసలు ఏముంది అసలు. అలాగే ఇప్పుడు ఒక తాపస వృత్తిలో ఉన్నాడు. ఏ బలాలు కానీ, సైన్య బలం కానీ, శౌర్య పరాక్రమాలు కానీ ఏమీ లేవు. ఏం సుఖపడతావు అటువంటి వాళ్ళతో అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఉంటే పాపం అమ్మ సీతమ్మ తల్లి మనసు ఎంత పరితపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. రావణుడు ఈ విధంగా రకరకాలుగా మభ్యపెడుతూ ఉంటే, అంటే ఎంతవరకు వెళ్ళాడంటే ఈవెన్ కాళ్ళకి నమస్కారం చేశాడట. చూడు, నీ పాదాలకు నేను నమస్కరిస్తున్నాను నా 10 తలలతోనూ, నువ్వు నన్ను అనుగ్రహించు. నేను ఎప్పుడూ కూడా ఎవరికి నేను ఇలాగా దాసత్వం చేయలేదు. నేను నీ యొక్క దాసుడనే నీ అధీనంలో ఉంటాను. ఎప్పుడు ఏ స్త్రీకి కూడా రావణుడు నమస్కరించలేదు అని చెప్పి కాళ్ళకి నమస్కారం చేశాడట. అటువంటి సమయంలో సీతమ్మ తల్లి ఒక గడ్డి పోచను పెట్టింది, మధ్యలో పెట్టి నిర్భయంగా ఈ విధంగా మాట్లాడుతోంది. రాజా దశరథో నామ ధర్మసేతురివాచలః సత్యసంధః పరిజ్ఞాతో యస్య పుత్రః సహ రాఘవః రామో నామ స ధర్మాత్మా త్రిషు లోకేషు విశ్రుతః
దీర్ఘబాహు విశాలాక్ష దైవతం హి పతిర్మమ. ఇక్ష్వాకూణాం కులే జాతః సింహస్కంధో మహాద్యుతి. లక్ష్మణేన సహ భ్రాత యస్తే ప్రాణాన్ హరిష్యతి. ప్రత్యక్షం యద్యహం తస్య త్వయా స్యాం ధర్షితా బలాత్. శయితాత్వం హతః సంఖ్యే జనస్థానే యథా ఖరః. చెప్తోంది సుప్రసిద్ధుడైనటువంటి దశరథ మహారాజు సత్యసంధుడు, ఆయన యొక్క కుమారుడు శ్రీరాముడు ముల్లోకాల్లో కూడా ధర్మాత్మునిగా ఖ్యాతి వహించాడు. అతడు విశాల నేత్రుడు, ఆజానుబాహువు, సమస్త లోకాలకు ఆయన ప్రభువు. అటువంటి శ్రీరాముడు నా పతి. అటువంటి మహాపురుషుని భార్యనైనటువంటి నేను అధర్మమైనటువంటి పనిని నేను ఎలా చేస్తాను? చాలా గొప్పదైనటువంటి ఇక్ష్వాకు వంశంలో ఆవిర్భవించినటువంటి శ్రీరాముడు సింహ పరాక్రముడు, మహా తేజస్వి. తన యొక్క తమ్ముడు లక్ష్మణునితో వచ్చి నీ ప్రాణాన్ని తీస్తాడు. నీవు నన్ను బలవంతంగా ఇలాగా అపహరించుకుని రావడం అతను కంటపడితే కరునికి ఏ స్థితి కలిగిందో యుద్ధరంగంలో నీకు కూడా అదే స్థితి కలుగుతుంది. నహి దైవత సంయుక్తో మమ భర్త మహాద్యుతి. నిర్భయో వీర్యమాశ్రిత్య శూన్యే వసతి దండకే. సతే దర్పం బలం వీర్యం ఉత్సేకం చ తథావిధం అపనేష్యతి గాత్రేభ్య శరవర్షేణ సంయుగే. నా భర్త అయిన శ్రీరాముడు మహా తేజస్సంపన్నుడు, దైవబలం గలవాడు. ఆ మహావీరుడు తన పరాక్రమంతో జనసంచారం లేని దండకారణ్యంలో నిర్భయంగా నివసిస్తున్నాడు. ఆయన రణరంగంలో తన యొక్క బాణ పరంపరతో నీ శరీర బలాన్ని నశింపచేస్తాడు, నీ గర్వాన్ని అణచివేస్తాడు, నీ పరాక్రమాన్ని నిర్వీర్యం చేస్తాడు. అలాగే నువ్వు మిడిసిపాటు పడుతున్నావే ఇప్పుడు, దానిని కూడా రూపుమాపుతాడు, గుర్తుపెట్టుకో. ఇంకా ఎటువంటి మాటలు అంటుందో చూడండి. క్రీడంతి రాజహంసేన పద్మషండేషు నిత్యదా హంసీసా తృణషండస్థం కథం పశ్యేతమద్గుకం. ఎప్పుడు కూడా సరస్సుల్లో చక్కటి పద్మాల మధ్య రాజహంసతో విహరించేటువంటి ఆడహంస గడ్డి పరకల మధ్య తిరిగేటువంటి నీటికాకి వైపు ఎలా చూస్తుంది? అలాగే పురుషోత్తముడైనటువంటి శ్రీరాముణ్ణే సర్వస్వంగా భావించే నేను పాపివైనటువంటి నిన్ను కన్నెత్తి చూడడానికి కూడా నేను ఇష్టపడను. ఇదం శరీరం నిస్సంజ్ఞం బంధవా ఖాదయస్వవా నేదం శరీరం రక్ష్యం మే జీవితం వాపి రాక్షస నతు శక్ష్యామ్యుపక్రోశం పృథివ్యాం దాతుమాత్మనః. ఇక్కడ చూడండి ఆవిడ ఎంత తాత్వికంగా ఆలోచిస్తుందో. ఓ రాక్షసుడా, ఓ దుర్మార్గుడా, ఈ శరీరం జడ పదార్థం. దీనిని నీవు బంధించినా సరే భక్షించినా సరే నాకు ఈ శరీరాన్ని కానీ చివరికి నా ప్రాణాలను కానీ కాపాడుకోవాలి అనే తపనే లేదు. ఈ మాటలు చూడండి ఒకసారి. ఆవిడ మనస్సు ఎక్కడుందో మనకి ఇది అర్థమవుతుంది. అందుకే శ్రీరామకృష్ణులు అనేవారు అన్నమాట, అస్సలు తన శరీరం కానీ తన యొక్క అసలు దేహం ఎలా ఉందో ఆవిడకి ఏమీ తెలియదు, కేవలం రామచింత మాత్రమే తెలుసు అని శ్రీరామకృష్ణులు ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు అన్నమాట. దేహ బోధ లేదు అక్కడ సీతమ్మ తల్లికి. ఈ భూమండలంలో నాకు నిందను కళంకాన్ని తెచ్చేటువంటి ఏ పనిని కూడా నేను చేయజాలను. నన్ను నువ్వు ఏం చేసుకున్నా చేసుకో. నేను అంటే ఇక్కడ నేను శరీరాన్ని కాదు అన్నది ఎంత స్పష్టంగా అమ్మ ఇక్కడ చెప్తున్నారో చూడండి. ఈ విధంగా పరుషంగా మాట్లాడి ఆవిడ ఇంకా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయిందట. అప్పుడు ఈ రావణుడు చాలా ఆవిడకి భయాన్ని కల్పిస్తూ మాటలు మాట్లాడుతున్నాడు. చూడు, నేను నీకు సరిగ్గా 12 మాసాలు గడువిస్తున్నాను. ఈ లోపల నీ మనసు మారకపోతే కనుక నిన్ను నా వంట వాళ్ళు వచ్చి నిన్ను ముక్కలు ముక్కలుగా చేస్తారు అని చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు చెప్తున్నాడు ఆ రాక్షస స్త్రీలతో చెప్తున్నాడు, ఈమె యొక్క అహంకారాన్ని మీరు తొందరగా పోగొట్టి శీఘ్రంగా నా వైపుకు మనసు మళ్ళేలాగా మీరు ఆవిడని తయారు చేయండి అని చెప్పి వాళ్ళకు ఆదేశాన్ని ఇచ్చి
చెప్తున్నాడనమాట. చెప్పి అప్పుడు ఇంకేం చేశాడు, ఇక్కడ ఇంకా రాజభవనంలో ఉంచి లాభం లేదని చెప్పేసి చెప్తున్నాడు, ఇవన్నీ అశోకవనానికి తీసుకువెళ్ళండి, అక్కడ ఒక రహస్య ప్రదేశంలో ఉంచి మీరు చుట్టూ కూడా కాపలా ఉండండి, అలాగే ఆవిడకి భయపెట్టే మాటలతోనూ, తర్వాత ఒక్కొక్కసారి మంచిగా మాట్లాడండి, ఒక్కొక్కసారి భయపెట్టండి, ఇలా ఏదో విధంగా మీరు ఆవిడను దారిలోనికి తీసుకొని రావాలి అని చెప్తే ఈ రాక్షస స్త్రీలందరూ కూడా సీతాదేవిని తీసుకెళ్ళి అశోకవనానికి వెళ్ళారు. పాపం ఆవిడ చాలా భయపడుతూ వాళ్ళ మధ్య బిక్కుబిక్కుమంటూ ఆవిడ బాధపడుతూ ఉందట. రాక్షస స్త్రీల మధ్యలో ఆవిడకు మనశ్శాంతి లేదు, కేవలం శ్రీరాముణ్ణి స్మరిస్తూ ఆవిడ అక్కడ శోకిస్తూ ఉన్నది అశోకవనంలో. ఇది 56వ సర్గ ఇప్పుడు అయ్యింది. దాని తరువాత వాల్మీకి రామాయణంలో ఒకటి ప్రక్షిప్త సర్గం అని ఒకటి ఉంది, దానికి ఏమీ సంఖ్య ఇవ్వలేదు. అయితే ఈ బ్రహ్మదేవుడు సీతాదేవి ఈ విధంగా కృషించిపోవడం చూసి దేవరాజు అయినటువంటి ఇంద్రుణ్ణి ఆజ్ఞాపిస్తాడు. అదేంటంటే, అక్కడ ఆవిడకి ఏదైనా కీడు జరిగితే మనకు చాలా కష్టం కాబట్టి నీవు వెళ్ళి అక్కడ ఆవిడకి ఆకలి దప్పికల మధ్యలో ఆవిడ కృషిస్తూ ఉంటే చాలా కష్టం కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక దివ్యమైన పాయసాన్ని ఇవ్వమని చెప్తాడనమాట. అప్పుడు దేవేంద్రుడు అక్కడికి వెళ్ళి అక్కడ తన యొక్క మాయతో వాళ్ళందరూ కూడా లంకలో అందరూ కూడా నిద్రించేటట్లు చేసి సీతాదేవి దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట, ఈ విధంగా నేను వచ్చాను, నేను దేవేంద్రుడిని అని చెప్తే ఆవిడ నమ్మదు. నువ్వు రాక్షసులు మాయారూపంలో వస్తూ ఉంటాను, నేను ఎలా నమ్మనంటే అప్పుడు దేవేంద్రుడు తన యొక్క దైవ చిహ్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆవిడకి చూపిస్తాడు. చూపించిన తర్వాత ఆవిడ సంతోషిస్తుంది. అప్పుడు అతను ఒక హవిష్యాన్నాన్ని, ఒక పాయసం, ఒక పాత్రనిస్తాడనమాట. ఇది నువ్వు తీసుకో తల్లి, ఇది నువ్వు తీసుకుంటే ఇంక అసలు నీకు ఆకలి దప్పికలు ఇంకేమి ఉండవు అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు ఆవిడ ఎంతో సంతోషంతో తీసుకుంటుంది. అప్పుడు ఈయన వెళ్ళిపోతాడు. ఇది ప్రక్షిప్త సర్గంలో ఉంది. తర్వాత 57వ సర్గ మొదలవుతుంది. ఇక ఇప్పుడు 57వ సర్గలో ఇక్కడ శ్రీరాముడు ఏం చేస్తున్నాడు అన్నది మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఈ విధంగా మారీచుని చంపి శ్రీరాముడు వెనక్కి తిరిగి ఆశ్రమానికి వస్తూ ఉంటే అన్ని అపశకునాలు వినిపిస్తున్నాయి. అయ్యో, ఇవన్నీ అపశకునాలు వినిపిస్తున్నాయి, ఏదో జరగరానిది ఏదో జరిగి ఉండదు కదా, సీతను ఎవరైనా రాక్షసులు భక్షించి ఉంటారు కదా, క్షేమంగా ఉందా లేదా అని చెప్పి ఆ తర్వాత ఈ మారీచుడు హా లక్ష్మణ అని అరవడం, అందువల్ల ఈ లక్ష్మణ అని అరవడంతో ఆ అరుపు విని సీత బలవంతంగా లక్ష్మణుణ్ణి నా దగ్గరకు పంపించలేదు కదా, అదే జరిగి ఉంటే కనుక సీత ఆశ్రమంలో ఒంటరిగా ఉంటుంది. ఆ సమయంలో సీతకు రాక్షసులు ఎవరు కూడా అపకారం తలపెట్టి ఉంటారు కదా అని ఇలా ఆయన పరిపరి విధాలుగా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటూ ఆయన ఆశ్రమం వైపు నడుస్తున్నాడు. అలా వస్తూ ఉన్న ఆయనకు లక్ష్మణుడు చాలా వ్యాకుల చిత్తంతో కనిపించాడు. అప్పుడు రాముడు అడుగుతున్నాడు తమ్ముడిని, ఎందుకు నువ్వు సీతను విడిచి ఇంత దూరం ఎందుకు వచ్చావు, సీత క్షేమంగా ఉందా, ఇది సరైన పని నువ్వు చేయలేదు, నాకు ఎందుకు అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి, సీత మరణించి ఉంటుందేమో అని భయపడుతున్నాను, లేకపోతే రాక్షసులు ఎవరైనా తినేసి ఉంటారు, అయ్యో ఏం చేయి, నేను ప్రాణాలతో చూడగలనా అని చెప్పేసి ఆయన అంటూ ఉంటే ఇంకా రకరకాలుగా నక్కలు పక్షులు రకరకాల ధ్వనులు చేస్తూ ఉన్నాయట. ఆయనకు చాలా భయం వేస్తూ ఉంది. నా మనస్సు ఎంతో చాలా వ్యాకులతతో ఉంది లక్ష్మణ, సంతోషం అన్నది మొత్తం ఆవిరైపోయింది, నా ఎడమ కన్ను అదురుతోంది, సీతకి ఏదో అయ్యింది అని చెప్పి ఆయన అంటున్నాడు. అంటూ ఏమంటున్నాడు లక్ష్మణుడితో, నేను దండకారణ్యానికి బయలుదేరేటప్పుడు నాతో నా కష్టాల్లో పాలు పంచుకోవాలని ఇక్కడికి వచ్చింది, తనకి ఏమైంది, తను క్షేమంగా ఉంది కదా, సీత లేకుండా నేను ఒక్క క్షణం కూడా బతకలేను, ఎప్పుడు కూడా నాకు తోడు నీడగా ఉండేది, ఎక్కడ ఉంది అని చెప్పి ఆయన పరిపరి విధాల పరితపిస్తున్నాడు. ఆయన నాకు ఈ భూలోకానికి అంతటికి కూడా ఆధిపత్యం వచ్చినా, లేకపోతే దేవలోకానికి అంతటికి కూడా ఆధిపత్యం ఇచ్చినా సరే నాకు వద్దు, వాటన్నిటికన్నా కూడా నాకు సీతే ప్రాణప్రదమైనది, సీత లేకపోతే ఈ అరణ్యవాసం అంతా కూడా వృథా అయిపోతుంది,
సీత లేకుండా నేను ఉండలేను, నేను మరణించడం ఖాయం. యాం వినా నోత్సహే వీర ముహూర్తమపి జీవితుం క్వసా ప్రాణసహాయామే సీత సురసుతోపమా. ఈ సీత లేకుండా నేను ఒక్క క్షణం కూడా జీవించలేను అని చెప్పి ఆయన విలపిస్తున్నాడు. విలపిస్తూ తర్వాత లక్ష్మణ్తో అంటున్నాడు, లక్ష్మణ నిజం చెప్పు, సీత బ్రతికి ఉందా లేదా, నిజం చెప్పు నిజం చెప్పు అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. తర్వాత మారీచుడు చచ్చిపోతూ హా లక్ష్మణ అంటూ అరిచాడు. ఆ అరుపు విని నువ్వు భయపడి ఉంటావు, అలాగే సీత కూడా భయపడి ఉంటుంది. నిన్నేమో బలవంతంగా నా దగ్గరకు వెళ్ళి సహాయపడమని నీకు చెప్పు ఉంటుంది. నువ్వేమో అది ఇంకా రెండవ ఆలోచించకుండా ఒంటరిగా వదిలేసి నా కోసం వచ్చావు, అంతేనా? నిజంగా ఎంత తప్పు పని చేశావు నువ్వు. క్రూరులైన ఈ రాక్షసులు మనపైన ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంత చక్కటి అవకాశం నువ్వు ఇచ్చావు. మనం కరుణ్ణి చంపడం వల్ల రాక్షసులందరూ కూడా చాలా పగతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా నరమాంస భక్షకులు. ఈ సమయానికి సీతను వాళ్ళు తినేసి ఉంటారు, అందులో సందేహం లేదు. అయ్యో, నా ముఖంలో నా తలరాత ఎలా ఉందంటే నాకు అన్నీ కూడా కష్టాలే రాసిపెట్టాడు భగవంతుడు. ఇప్పుడు మళ్ళీ ఈ కష్టంలో చిక్కుకున్నా నేనేం చేయాలి అని చెప్పి ఆయన విలపిస్తూ ఉన్నాడు. తమ్ముడిని నిందిస్తున్నాడు, తనను తాను నిందించుకుంటున్నాడు. ఆయన ముఖం అంతా కూడా వాడిపోయి ఉంది. ఆశ్రమంలో ఎవ్వరూ లేరు. ఇల్లంతా కలయి చూశారు, ఎక్కడ చూసినా కనిపించట్లేదు. సీత అని ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడా కనిపించకపోయేసరికి నేను అనుకున్నదంతా జరిగింది అని చెప్పి ఆయన బిగ్గరగా విలపిస్తున్నాడట. తమ్ముడితో అంటున్నాడు, లక్ష్మణ, నేను నిన్ను నమ్ముకొని నేను సీతను వదిలి వెళ్ళాను. అటువంటి సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావు లక్ష్మణ? నేను అప్పుడే నువ్వు ఒక్కడివే వస్తున్నప్పుడే నేను మొత్తం ఏదో కీడు జరిగిందని నేను పసిగట్టాను. ఈ విధంగా రాముడు విలపిస్తూ ఉంటే రాముడి కన్నా ఎక్కువగా విలపిస్తున్నాడు లక్ష్మణుడు. విలపిస్తూ చెప్తున్నాడు, అన్నయ్య, నేను సీతాదేవిని ఒంటరిగా వదిలి రావడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఆవిడ నన్ను అనరాని మాటలన్నది, నా హృదయాన్ని బద్దలు కొట్టే మాటలంది, శూలాలతో గుచ్చినట్లుగా మాట్లాడింది ఆవిడ. ఆ నిందా వాక్యాలకు నేను భరించలేక ఆ భారమంతా కూడా వనదేవతలపైనే వదిలి నేను బయలుదేరాను. అంతేకాని నా తల్లి లాంటి సీతాదేవిని వదిలి నేను నా అంతట నేను రాలేదు. అక్కడ అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని నీ గొంతుతో అరవడం వల్ల ఆమె నీకేదో కీడు జరిగిందని భయపడింది. పెద్ద పెట్టును ఏడుస్తూ నన్ను నీ దగ్గరకు పొమ్మని చెవిలో నన్ను పోరింది. నేనెంతో నచ్చజెప్పాను. అది అన్నయ్య కాదు, ఎవరో రాక్షసుడు అన్న గొంతుతో ఈ విధంగా చేస్తున్నాడని ఎంతో నచ్చజెప్పాను. అలాగే నీ శౌర్య పరాక్రమాలకు ఎవ్వరూ కూడా నిన్ను ఏమీ చేయలేరని చెప్పి నేను ఎంతో చెప్పాను. అయినా సరే ఆవిడ వినలేదు. నేను చెప్పాను, అసలు శ్రీరాముడిని భయపెట్టిన రాక్షసుడు ఈ లోకంలో ఎవ్వడూ లేడు, ఇక ఉండబోడు కూడా. నీవు నిశ్చింతగా ఉండమ్మా. ఎవరో రాక్షసుడే రాముడు గొంతును అనుకరించి ఇలా అరిచి ఉంటాడు. అది రాముడు గొంతులాగా కనిపించడం లేదు. రాముడు సామాన్యుడు కాదు, అందరినీ కూడా దేవతలను కూడా రక్షించగల పరాక్రమవంతుడు. రాముడు ఎన్నడూ కూడా నా యొక్క సహాయాన్ని కోరడు. ఇది రాక్షసుల యొక్క పన్నాగం మాత్రమే. అది నీవు అర్థం చేసుకో, నిశ్చింతగా ఉండు, దుఃఖించొద్దు, మనసును కుదుటపరచుకో అని పరిపరి విధాలు చెప్పాను. దేవేంద్రుడు కూడా రాముడిని జయించలేరని కూడా నచ్చజెప్పాను. నేను ఎంత చెప్పినా ఆవిడ నా మాటలు నమ్మలేదు. ఆవేశంతోనూ దుఃఖంతోనూ ఆవిడ ఊగిపోతూ అంది, నీ సోదరుడు మరణించిన తరువాత నన్ను పొందాలనే పాపపు ఆలోచనతో నీవు ఇలా ఉన్నావు అని చెప్పి ఆవిడ అంటుంది, నేను మరణించడానికైనా సిద్ధపడతాను, కానీ రాముణ్ణి తప్ప మరెవ్వరూ కూడా నన్ను తాకను కూడా తాకలేరు. రాముడు కష్టంలో ఉండి నీ సహాయం కోరుతూ ఉంటే నేను నీ కాళ్ళ వేళ్లాపడి బ్రతిమాలిన నీవు రాముడికి సహాయం చేయడానికి వెళ్ళడం లేదంటే నీవు భరతుడు కలిసి ఏదో కుట్ర పన్నారని నాకు అర్థమవుతుంది. నీవు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న మిత్ర రూపంలో ఉన్నటువంటి శత్రువువి.
రాముడికి కష్టం కలగడమే నీకు ఇష్టమని నాకు తెలుస్తూ ఉంది, అందుకే నీవు రామునికి సహాయం చేయడానికి వెళ్ళడం లేదు అని ఆవిడ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. నాకు సీతాదేవి మాటలకు ఆ కోపం కన్నా దుఃఖమే కలిగింది. వెంటనే ఆశ్రమం నుండి బయటకు వచ్చేసాను. అప్పుడు రాముడు అంటాడనమాట, నీవు ఎన్ని చెప్పినా సరే సీతను విడిచి రావడం అది సరైనది కాదు. నా శౌర్య పరాక్రమాలు తెలిసి కూడా సీత ఏదో అందని చెప్పి ఆమెను ఒంటరిగా విడిచి రావడం సరైన పని చేయలేదు. నీవు నాకు ఏమాత్రం సంతోషాన్ని కలిగించడం లేదు. దుఃఖంతోనో తర్వాత కోపంతోనో పరుషంగా ఒక మాట్లాడిందని చెప్పేసి ఆమెను ఒంటరిగా వదిలి వచ్చేస్తావా? కేవలం సీత యొక్క కోపానికి నీవు ఆవేశపడ్డావే కానీ నా ఆజ్ఞను నీవు గుర్తుంచుకోలేదు. ఎంత పెద్ద తప్పు చేశావు అని ఆయన విలపిస్తూ తమ్ముణ్ణి ప్రశ్నిస్తున్నాడు శ్రీరాముడు. ఈ విధంగా పలికే శ్రీరాముడు సీత జాడ కోసం ఉన్మత్తునిలాగా మొత్తం అరణ్యం అంతా కూడా వెతుకుతూ ఉన్నాడట. కనిపించిన చెట్టుని పుట్టని అన్నీ కూడా అడుగుతూ, సీతను మీరు చూసారా అని ప్రతి చెట్టుని అడుగుతూ ఉన్నాడట ఆయన. అపి కచ్చి త్వయా దృష్టా సా కదంబా ప్రియా ప్రియా కదంబ యది జానీషే శంస సీతాం శుభాననాం స్నిగ్ధ పల్లవ సంకాశా పీత కౌశేయవాసిని అథవా అర్జున శంసత్వం ప్రియాం తాం అర్జున ప్రియాం జనకస్య సుతాభీరు యది జీవతి వానవా. ప్రతి చెట్టును అడుగుతున్నారనమాట. మారేడు చెట్టుని, తర్వాత కడిమి చెట్టుని, మద్ది వృక్షాన్ని, వీటన్నిటినీ కూడా మీకు చాలా సుకుమారమైనటువంటి కోమలమైనటువంటి అలాగే పట్టు పీతాంబరాలు ధరించినటువంటి మీకేమన్నా సీత నా భార్య మీకు కనిపించిందా అని ప్రతి చెట్టుని ఆయన అడుగుతున్నారు. తర్వాత అశోక శోకాపనుద శోకోపహత చేతసం త్వన్నామానం కురుక్షిప్రం ప్రియా సందర్శనేన మాం. ఓ అశోక వృక్షమా, నువ్వందరికీ కూడా శోకాలను తొలగిస్తావు. నేను ఇప్పుడు నా భార్య యొక్క ఎడబాటుతో ఈ శోకాగ్నితో నేను తప్పిస్తున్నాను. నన్ను నీవు శోకరహితునిగా చేయాలి. ఈ విధంగా ప్రతి చెట్టుని పుట్టని ఆయన అడుగుతూ ఆయన ఉన్మత్తునిలాగా మొత్తం అడవి అంతా కూడా కలయి తిరుగుతున్నారట పాపం. ఆయన వెక్కి వెక్కి ఏడుస్తూ అడవిలో పరుగులు పెడుతూ ఆ పిచ్చివానిలాగా ఆయన తిరుగుతున్నాడు. ఒక చోట కూర్చోలేకపోతున్నారు, ఒక చోట స్థిరంగా నించోలేకపోతున్నారు. నదులు, అడవులు, కొండవాగులు ఆయన తిరుగుతూ ఉన్నాడు. కనిపించిన ప్రతి జడ పదార్థాన్ని కూడా ఆయన అడుగుతున్నాడు సీతాదేవి జాడ గురించి. అయ్యో సీత, ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ ఆయన వెక్కి వెక్కి ఏడుస్తూ ఆయన అలసిపోయాడట తిరిగి. దీనితో 60వ సర్గ సమాప్తమవుతుంది. వచ్చే వారం 61 నుంచి 70వ సర్గ వరకు చూద్దాం. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.